హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన మినీ డూప్లెక్స్ హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నదని వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన డూప్లెక్స్ హౌస్ అండి. 108 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. 18x54 మెజర్‌మెంట్స్‌తో కట్టించారండి. ఫేసింగ్ వచ్చి 18 అడుగులు వచ్చింది. లెంత్ వచ్చి 54 అడుగులు తీసుకున్నారండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా మంచిగా చేయించారు. సెంటర్‌లో ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగున్నాయండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. టోటల్‌గా ఇక్కడ పీవీసీ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ పిల్లర్‌కి అయితే స్ట్రెచర్ పెయింట్ తీసుకున్నారండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇక్కడ ఈస్ట్ వైపు వచ్చి 2.5 అడుగులు తీసుకున్నారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. చూస్తున్నారుగా పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ వచ్చింది. మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. సౌత్ వైపుకి ఇచ్చారు. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకున్న లోపలికి ఎంటర్ కూడా 2x4 విట్ టైల్స్ తీసుకున్నారండి. హాల్ చూసారుగా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. 12.5x20 మెజర్మెంట్స్ తో తీసుకున్నారు. హాల్లో సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. సింపుల్ డిజైన్ లో మంచిగా చేయించారు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారండి. ఎలా సింపుల్ డిజైన్ లో ప్లాన్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హాల్లో సెంటర్లో ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో ఇక్కడ స్టెప్స్ వచ్చినాయండి. హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ గానే వచ్చింది. ఇక్కడ ఈస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. హాల్ ఇలా స్పేసెస్ గా రావడం వల్ల మనకు సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి ఇక్కడ ఎల్ షేప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. ఎల్ షేప్ కానీ యూ షేప్ సోఫా సెట్ కానీ బాగా సెట్ అవుతుందండి. మనకి స్టెప్స్ దగ్గర ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్న టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈజీగా 65 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. చుట్టుపక్కల కూడా మనకు రోప్ లైటింగ్ యూజ్ చేశారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ లో వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా బాగుందండి. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారు. వర్క్ వైజ్ కూడా మంచిగానే చేయించారండి. ప్లానింగ్ కూడా మంచిగా ఉంది. ఈ స్టెప్స్ కింద ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చారండి. మనకు డూప్లెక్స్ హౌస్ అని మెయిన్ చూసుకోవాల్సిన స్టేర్ కేజ్ అండి. స్టేర్ కేజ్ అయితే చాలా మంచిగా వచ్చిందండి ఇంట్లో. మీకు స్టేర్ కేజ్ అయితే పైకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తానండి. టోటల్ గా ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ వాయిలో కిచెన్ తీసుకున్నారు. ముందు కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చింది. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ టైప్ తీసుకున్నారండి. కిచెన్ లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఈస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారండి. చూస్తున్నారు కదా కిచెన్ చాలా విశాలంగా వచ్చిందండి. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి స్టవ్ అయితే ఈస్ట్ వైపుకి వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. టాండెమ్ బాక్సెస్ యూజ్ చేశారు. మనకు ఆటో స్నాప్నర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. పైన వచ్చి అటకిచ్చారండి. టోటల్ గా కబోర్డ్ వర్క్ చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. వర్క్ కూడా చాలా మంచిగా చేయించారు. కిచెన్ చూస్తున్నారు కదా చాలా స్పేసెస్ గానే వచ్చింది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి విండో పక్కనే. ఇంట్లో పూజ రూమ్ అయితే సపరేట్ గా రాలేదండి. పూజ మందిర్ ఇచ్చారు. మనకు నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, అవుట్ సైడ్ కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకులపూడి అయితే వస్తుందండి. మనకి ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్ అయితే జస్ట్ 3 km డిస్టెన్స్ రావచ్చు. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనం చూస్తున్న ఇంటి పక్క హౌస్ కూడా మన ఛానల్లో పెట్టండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయండి. ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది. ప్లస్ మనకి ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. స్టెప్స్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చినాయండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి పైన ఫర్నిచర్ అది ఎప్పుడైనా మూవ్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్ గా. మనకి ఎలా అయితే ఓపెన్ గా రావడం వల్ల ఏంటంటే మనకి పైన ఫర్నిచర్ అది కూడా మూవ్ చేసుకున్నాక చాలా బాగుంటుందండి. ఇక్కడ వెస్ట్ వైపు కొద్దిగా విండో తీసుకున్నారు. మనకి పైన కూడా చిన్న హాల్ ఇచ్చారండి. ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ సేమ్ కింద చేసినట్టుగానే పైన కూడా చేయించారండి. సేమ్ ప్యాటర్న్ లో చేయించారు. ఇక్కడైతే ఒక 50 ఇంచెస్ టీవీ అయితే పడుతుంది. చిన్న సోఫా సెట్ అయితే బాగుంటుందండి.
మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. 12.5 ఇంటూ 13.5 సైజులో తీసుకున్నారండి. చాలా స్పేసెస్‌గానే వచ్చింది. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చి మనకి గ్రానైట్ గుమ్మాలు తీసుకున్నారండి. లోపల వచ్చి అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలు తీసుకున్నారు. లోపల చూసిన కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. సౌత్ వైపు వాళ్ళకైతే టోటల్‌గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ షీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. మనకి ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా. ఈ వాష్రూమ్ వచ్చి 4x8 సైజులో తీసుకున్నారు. లోపల వచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చి మనకు వాల్ మౌంటైన్ తీసుకున్నారు. ఫ్లోర్ మౌంటైన్ కాకుండా వాల్ మౌంటైన్ తీసుకున్నారండి. శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారు. మనకి ఇల్లు రెడీ టు మూవ్ అండి. వర్క్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. మనకి ఈ కబోర్డ్ పక్కనే సౌత్ పైకి ఒక డోర్ తీసుకున్నాను. బయట అయితే ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు. చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మన ఛానల్ తరపు నుంచి వస్తే 83 lakhs చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 83 లక్షలు చెప్తున్నామండి. బయట మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారు. 85 lakhs వరకు చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 83 లక్షలు చెప్తున్నామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. రేట్ కూడా ఇంకా మాట్లాడుకోవచ్చండి. ఫైనల్ అమౌంట్ అయితే కాదు, నెగోషియబుల్ అయితే ఉందండి. మీకు నచ్చిన బ్యాంకులో 80% వరకు కూడా లోన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మనకు పైన ఎల్సేప్ హాల్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు అవుట్ సైడ్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళేటట్టు డోర్ కింద కనిపించకుండా ఫ్రేమ్ వర్క్ చేయించారండి. మనకి సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారు. ఐరన్ గేట్ ఇచ్చారండి. ఇక్కడ అవుట్ సైడ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారండి. మనకు కావాలంటే దీనిపైన ఇంకో ఫ్లోర్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ ఉన్నట్టు తెలియకుండా ఫ్రేమ్ వర్క్ చేయించారండి. ఈ డోర్ అయితే దాంట్లో కలిసిపోతుంది. మనకు పైన ఇదంతా కూడా హాల్ కింద వాడుకోవచ్చండి. చిన్న చిన్న సోఫా సెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ నుండి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా 12.5 ఇంటూ 14 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ వెస్ట్ వైపు వాల్ అయితే టోటల్ గా వాల్ టాప్ చేయించారు. విండో పక్కనే ఇవి కూడా సేమ్ కాంబినేషన్ లో కింద వచ్చి స్లైడింగ్ డోర్స్, పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అలాదండి అవుట్ సైడ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా టోటల్ గా సేఫ్టీ గ్రిల్స్ యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. కింద ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది, పైన కూడా కామన్ వాష్రూమ్ కింద ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా షూట్ యూజ్ చేశారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దాం సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.